గాయ్స్ జీడి తోటకు వచ్చాము. ఇదంతా గొర్రెలు ఇవన్నీ నన్ను అంత ఎంతగా చూస్తున్నారు మీరు అంతా కలిపి అంతా కాకరకాయలు పాదు గాయ్స్. నేను ఎలా ఉన్నా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది. లొకేషన్ కావాలంటే మా ఫ్రెండ్ నేను ఇస్తాను పంపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. ఈ రోజు అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము, సీతానగరం. సో ఇక్కడ ప్రకృతి మొత్తం చాలా బాగుంటుంది అండ్ పొలాలు అవన్నీ చూపిస్తానని చెప్పింది. మామిడికాయ తోటలకు కూడా తీసుకుని వెళ్ళి దొంగతనం చేద్దాం అన్నది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. యాక్చువల్ గా ఈ వ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. బొబ్బిల్ దగ్గర ఉన్న సీతానగరం అనే విలేజ్ వాళ్ళది. సో అక్కడ మేము ఆ డే అంతా ఏం చేసాము అండ్ అలానే అక్కడ అన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కలిపి వ్లాగ్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ చెప్పే, బాగా వస్తుంది. హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ఫ్రెండ్ అని చూపుతారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న సరిపోయారు ఇద్దరును. ఇది వాళ్ళది అరుగు. మేము పంచాయతీలు చెప్తారు వీళ్ళు కూర్చొని, అదేనా ఏదో కూర్చొని వీళ్ళందరికీ న్యాయ తీర్పులు ఇస్తారు. ఇదే అరుగు, ఇదేమో రావి చెట్టు, దీని మీద దయ్యాలు ఉంటాయి అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు ఉన్నాయి లేదు తెలియదు ఫ్రెండ్స్. లొకేషన్ కావాలంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను పంపిస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట వైజాగ్ నుండి. మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే 11 అయితే అయ్యింది. అండ్ మేము సీతానగరంలో అయితే మాకేమీ దొరకదు. సో అక్కడ నుండి ఇంకొక ఊరు అయితే వెళ్తున్నాము, అది బందలుప్పి అని చెప్పి ఇంకొక విలేజ్ అనమాట. సో వెళ్లే దారిలో మాకు ఈ తోట అయితే కనిపించింది. జీడి తోటకు వచ్చాము. జీడి పళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రండి. ఇవన్నీ జీడిలే కానీ జీడిపళ్ళు అయితే లేవు. వీటికి మొత్తం కోస్తారంట జీడిపళ్ళు అయితే. ఏమైనా ఉంటాయేమోనని చూడడానికి వస్తున్నాం రండి. ఇదంతా జీడితోటి బాగుంది చాలా చెప్పాలంటే. ఇక్కడ పల్లెటూరులో చాలా బాగుంటుంది. ఇట్స్ అయితే ఇవన్నీ జీడిపళ్ళ తోటలు ఫ్రెండ్స్. జీడి పండ్లు లేవు. ఈ జీడి తోటల నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ పామ్ ట్రీస్ గైస్. ఇక్కడ ఏంటంటే పామ్ ఆయిల్ ఇక్కడే తయారు చేస్తారంట వీళ్ళు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉందన్నమాట. గొర్రెలతో సరదాగా ఆడుకొని ఆట పట్టిద్దాం అనుకున్నాను కానీ తాత మాత్రం నేను ఏదో ఎత్తుకుపోయేలాగా అయితే చూస్తున్నాడు. గొర్రెలు ఇవన్నీ అలా తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా నడుచుకుని రాయా. నన్ను అంత ఎంతగా చూస్తున్నారు మీరు అంతా కలిపి. గాయస్ ఇది పామ్ ట్రీ అనమాట. ఇక్కడ పైన ఏమో అవి పామ్వి కాయలు ఉంటాయి. అక్కడ నుంచి మనకి పామ్ ఆయిల్ అయితే వస్తుంది. ఆ చెట్లు అయితే బాగా చూడండి, పైన చూపించు. ఇవన్నీ అవే ట్రీస్ మొత్తం. చాలా బాగుంది ఇక్కడ పామ్ ట్రీస్ దగ్గర. కానీ ఇప్పుడు కాయలు అయితే లేవు. ఉంటే బాగున్నా మీకు క్లారిటీగా చూపిద్దాను పామ్ ఆయిల్ ఎలా తయారవుద్ది. దానికి ఒక కాయలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్నీ తీసేశారు, ప్రజెంట్ అయితే ఏమీ లేవు. మేము కొంచెం సీజన్ ఎండ్ అయిపోయాక అయితే వచ్చామన్నమాట. సో నెక్స్ట్ బ్లాగ్స్ అయితే చూద్దాం, ఇంకా మంచి మంచివి అయితే మీకు చూపిస్తాను రండి. చెట్ల దగ్గర చూపించలేకపోయాను కానీ ఇవే అనమాట పామ్ ట్రీస్ కి ఉండే కాయలు. వీటితోనే పామ్ ఆయిల్ అయితే తయారు చేస్తారు. ఇవి చూడడానికి అయితే గుత్తులు గుత్తులుగా అయితే ఉంటది, ఈత పళ్ళు లాగా. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకా ఎడ్ల బండినే యూజ్ చేస్తున్నారు వీటి ట్రాన్స్పోర్ట్ కి. యాక్చువల్ గా నేను ఈ ఊరు రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ అయితే నా ఫ్రెండ్ కి గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది నర్స్ కింద.
ఈ బందలుప్పి అనే విలేజ్ లోని. నార్మల్ గా ఎవరైనా జాబ్ తెచ్చుకుంటారు, కానీ 2 పిల్లలుండి జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఎప్పటి నుండో వాళ్ళ ఊరైతే రమ్మంటుంది అండ్ వాళ్ళ పాప బర్త్డే కూడా ఉంది. సో అందరం కలిసి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అయితే విపరీతమైన ఎండ అనమాట. ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ బండి తప్ప ఏదీ లేదు అక్కడ. నాకు గ్రేప్ అదే కాదు, పొల్లైస్ లేదా ఇవే గ్రేప్ ఐస్. It's a chala clear sky. Sud is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. పిచ్చలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సపోటా చెట్లు గైస్. ప్రెసెంట్ అయితే మేము వచ్చామని మా దరిద్రం కాకపోతే సపోటా కాయలు ఏం లేవు, కానీ ఇంక వచ్చి చిన్న ఉన్నాయి కానీ పరువు ఎక్కలేదు. నేను ఇంకా ఆడియో ఏం పెట్టకుండా పెట్టేద్దాం అనుకుంటే అన్నది భలేటి చెప్తుంది ఇక్కడ జత ఐడియాలన్నీ. మనం అసలే మెయిన్ తోటకి వెళ్ళాలంటే వెజిటేబుల్ తోటకి అది దాటుకొని వెళ్ళాలి. మరి ఇక్కడ తప్ప ఇలాంటివి ఇవన్నీ ఇప్పుడైతే మీకు వెజిటేబుల్ తోటలు అయితే చూపిస్తాను, రండి నాతో పాటు. ఊరి చివరిలో మొత్తం ఇలా కూరగాయల తోటలు అయితే వేశారనమాట. అండ్ ఆ ఊరు కూడా ఎంత బాగుందంటే నా 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అండ్ ఆ ఫీలింగ్ కూడా నేను నా మాటల్లో చెప్పలేను. నాలాగా సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఇలాంటి ఊర్లు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఏమేమి కూరగాయలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. బట్ పాములు కూడా ఉంటాయి, చాలా కేర్ఫుల్ గా అయితే వెళ్ళాలి ఇలాంటి చోట్లలోకి. ఇంత జామకాయలు చెట్టు, జామకాయ బీరకాయ చూడాలి తీస్తాం. నాకు తెలియదు చూడు, తిప్పి తింటారు. మధు చూపించు, అంత పడట్లేదు ఇది. అదే మంచి కొసరకాయలు ఉన్నాయి. ఇలా చూపించు. 3 ప్లేట్ భలే ఉన్నాయి ఫ్రెష్గా. ఇప్పుడు 2x పెట్టి అంతా కాకరకాయలు పాదు గాయస్. చూడండి కాకరకాయలు చాలా బాగుంది ఇలా చూడ్డానికి. ఇవన్నీ కాకరకాయలు చూడండి, పెద్ద కాకరకాయలు. చాలా బాగుంది చూడడానికి. నేను ఎలా ఉన్నా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. దానికి చాలా ఫేడ్ అయిపోయింది. అదేమో కరివేపాకు. ఏది అగో అక్కడ చేతి ముట్టుగా. ఇక్కడ కూరగాయలకైతే మందులు ఏమి వేయకుండా అయితే పండిస్తున్నారంట. చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడు మనకి ఇలాంటి కూరగాయలు తినడమే గానీ ఎప్పుడు ఇలా చూడడం అయితే తెలీదు. చాలా బాగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే గడ్డిని మోపుల్లో అయితే పెట్టి ఎండలో అయితే ఎండబెట్టారనమాట. మేము మా ఫ్రెండ్ అడిగాను ఏంటి అవని. సో అదైతే ఓపెన్ చేసి చూడమంది. ఆ ఓపెన్ చేసి చూస్తే నువ్వులు అయితే ఉన్నాయన్నమాట అందులోని. సో నాకు ఇప్పటి వరకు తెలీదు నువ్వులు ఇలా వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు నువ్వులు కూడా పండిస్తారంట, అది కూడా నల్ల నువ్వులు అనమాట.
అంత చిన్న చిన్నవి తీయడానికి ఎంత ఓపుకుండాలో నాకు అప్పుడు అనిపించింది అవి చూసినప్పుడు. ఇక్కడ ఏమైనా వెజిటబుల్స్ కావాలన్నా సరే వీళ్ళు అమ్ముతారంట. జస్ట్ 20-30 రూపీస్ ఇస్తే చాలంట మన నచ్చిన కూరగాయలు తీసుకెళ్లొచ్చంట. మొత్తం అదంతా తిరిగి మాకు ఎనర్జీ మొత్తం అయితే అయిపోయింది అనమాట. అది రీఫిల్ చేసుకోవాలంటే ఏదైనా తినాలి. సో తిందామని చెప్పేసి రెస్టారెంట్ కోసం అయితే వెతికాము. మాకు ఒక్క రెస్టారెంట్ కూడా కనిపించలేదు అక్కడ ఆ విలేజ్ లోని. ఒకటే ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ దాని ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు అయితే ఎండ మామూలుగా లేదు, చాలా విపరీతమైన ఎండ అనమాట. బాడీ మొత్తం ఏదో మండిపోయినట్టు అనిపించింది, బర్న్ అయిపోయినట్టు. సో ఇంక ఉండలేక ఏదైనా ఏర్ కనిపించినా దూకేద్దాం అనుకున్నాము. ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పి పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ కి కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. అది కూడా 1 అవరేనంట. వెళ్ళండి అటు నుంచి వెళ్ళండి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్. ఇలా ఫ్రెండ్స్ తో అయితే చిల్ అవుతూ డే అంతా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది అయ్యాక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇలాంటి ఫన్నీ వ్లాగ్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.